అందరికీ నమస్కారం. మనస్సు ప్రశాంతంగా, పవిత్రంగా ఉంటే మన ముఖములో ఆ ప్రశాంతత ప్రతిబింబిస్తుంది. ముఖంలో ఒక వెలుగు, కొత్త వెలుగు ఏర్పడుతుంది, కనిపిస్తుంది. కొంతసేపు క్రితమే శ్రీమద్ భగవద్గీతను చాలా భక్తితో చదివాను. చదివిన తరువాత నాలో ఏదో మార్పు కనిపిస్తే అలా చూశాను ఫోటోలో. వెంటనే తీయాలనిపించింది. వెంటనే ఫోటో తీసి మీకు పంపిస్తున్నా. చూసారా? భక్తి అనేది మనసులో ఉంటే ముఖములో ప్రతిబింబిస్తుంది. అవునంటారా? కాదంటారా? ఆ నుదుట విభూతి, ఆ కుంకుమ బొట్టు యొక్క గొప్పదనమే నా ముఖంలో ఉన్నటువంటి తేజస్సుకు మూల కారణం సుమా. ప్రతి ఒక్కరూ మీకు నచ్చితే విభూతి, కుంకుమ రెండూ పెట్టుకోండి. లేదు కుంకుమ మాత్రమే పెట్టుకోవచ్చు, లేదు విభూతి మాత్రమే పెట్టుకోవచ్చు. నేను రెండూ పెట్టుకోవడం నాకు అలవాటు. అందరికీ మరొక్కసారి నమస్కారం. శుభం భూయాత్.